Hey everyone, let's talk about Pradeep new show Cooks with Jati Ratnalu. సో ఆ షోలో యాంకర్గా ఉండబోతుంది ఆబ్వియస్లీ ప్రదీప్ అండ్ జడ్జెస్గా ఉండబోతుంది రాధా. మనకి తెలిసిందే తను బీబీ జోడీలో జడ్జిగా చేసింది అండ్ పోకిరి మూవీలో పోలీస్ విలన్ క్యారెక్టర్ చేసిన అతను అండ్ ఈటీవీ అభిరుచుల్లో మాస్టర్గా చేసింది కుక్ మాస్టర్. సో ఈ 3 మెంబర్స్ కలిసి జడ్జి చేయబోతున్నారు అండ్ కుకింగ్ చేసేది రీతు చౌదరి కంటెస్టెంట్గా ఉండబోతుంది అండ్ రైటర్ హరి, ఇమాన్యుయల్, బిగ్ బాస్ ఫేమ్ యష్మి, బిగ్ బాస్ విన్నర్ సన్నీ అండ్ బిగ్ బాస్ ఫేమ్ బాబా భాస్కర్ అండ్ చైల్డ్హుడ్ హీరోయిన్ సుహాసిని, బిగ్ బాస్ ఫేమ్ దీక్ష. మనకి తెలిసిందే షీజ్. ఈ షో కాన్సెప్ట్ ఎలా ఉండబోతుంది అంటే ఈ కంటెస్టెంట్స్ అందరు కలిసి కుక్ చేస్తారు. సో కుక్ చేసిన తర్వాత అసలు ఆ కుక్ ఎలా ఉంది అనేది ఈ కాన్సెప్ట్. సో యాక్చువల్లీ కొత్త కాన్సెప్ట్లో ఏం న్యూ యాడ్ అవ్వబోతుంది అని అంటే మనకి నార్మల్గా కుకింగ్ షో అంటే దాల్ చేయడం, రైస్ చేయడము అండ్ రోటీస్ చేయడం ఇవన్నీ చేస్తారు కదా. బట్ ఈ షోలో ఏంటంటే టోటల్ కొత్త కుకింగ్ అనేది చేస్తారు. లైక్ నేపాల్ ఫుడ్ అవ్వచ్చు, లేకపోతే అమెరికా ఫుడ్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ ఫుడ్ అవ్వచ్చు, ఇంకా ఇండియా ఫుడ్ అవ్వచ్చు, చెన్నై, చైనా ఇవన్నీ ఫుడ్ అవ్వచ్చు. సో ఏదో ఒక ఫుడ్ కంటెస్టెంట్కి తెలియని ఫుడ్ తీసుకొచ్చి వీళ్ళని చేయమంటారు. వీళ్ళు ఏంటంటే ఒక షాకింగ్ రియాక్షన్ అనేది ఇస్తారు. సో ఓవర్ యాక్షన్స్ అనేది చేస్తారు బికాజ్ ఇవి చేస్తేనే టీఆర్పీ అనేది పెరుగుతుంది అండ్ మేబీ స్టార్ మా వాళ్ళు ఒక స్పైస్ అప్ చేయడానికి కొట్లాట కూడా పెట్టి ఉండొచ్చు. సో ఇవన్నీ చేస్తారనమాట ఈ షోలో. సో ఇమాన్యుయల్, అవినాష్ వీళ్ళందరూ కామెడీ చేయడానికే ఉన్నారు. హరి అండ్ కుకింగ్ చేయడానికి యష్మి ఇంకా చాలామంది ఉన్నారు అండ్ ఫ్లోట్ చేయడానికి కూడా యష్మి, సుహాసిని. ఆబ్వియస్లీ షీజ్ ఆంటీ, షీజ్ ఓల్డ్ యాక్ట్రెస్ కాబట్టి తనని ఫ్లోట్ చేయడానికి కూడా ఏం లేదు. సో యష్మి ఇంకా విష్ణుప్రియ కూడా ఉండబోతుంది ఈ షోలో. బట్ విష్ణుప్రియకి చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు అండ్ రీతు చౌదరికి చాలా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. యాక్చువల్లీ రీతు చౌదరి అనేది తను అసలు ఏం పార్టిసిపేట్ చేయలేదు అని అంత కాంట్రిబ్యూషన్ ఏమి ఇవ్వలేదు, అంత స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వడానికి. మనం విష్ణుప్రియ చూసుకున్నట్టయితే ఫస్ట్ తను వెబ్ సిరీస్ చేసింది అండ్ పోవే పోరా షో సుధీర్తో చేసింది. దట్ వాజ్ ఆల్సో సూపర్ హిట్ అండ్ చాలా షోస్ చేసింది అండ్ మోర్ ఓవర్ తనకి ఇష్టమైన షో అనేది బిగ్ బాస్లో తనని చాలా ఇష్టపడ్డారు. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే విష్ణుప్రియ డిజర్వ్స్ మోర్ స్క్రీన్ స్పేస్. బట్ విష్ణుప్రియకి కాకుండా రీతు చౌదరికి వితౌట్ ఎనీ రీజన్ తనకి ఎక్కువ చూపించారు. సన్నీ ఉన్నాడు, తను విన్నరు అండ్ చాలామంది ఉన్నారు, ప్రభాకర్, చాలామంది ఉన్నారు. బట్ ఎవరికి స్క్రీన్ స్పేస్ దొరకలేదు. మై ఓన్లీ క్వశ్చన్ ఈజ్ వై రీతు చౌదరి ఈజ్ గెటింగ్ మోర్ స్క్రీన్ స్పేస్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. తను ఇప్పుడు దాకా ఒక కామెడీ చేసింది చూడలేదు, ఒక ఫేమస్ క్యారెక్టర్ చేసింది చూడలేదు. షీఈస్ గుడ్ ఫర్ నథింగ్. బట్ స్టిల్ విష్ణుప్రియ కంటే తనకి స్క్రీన్ స్పేస్ వచ్చింది. అసలు విష్ణుప్రియకి 1% కూడా స్క్రీన్ స్పేస్ రాలేదు. జస్ట్ ఒక్క బిట్లో తను కనిపించింది అంతే తప్ప అసలు తనకి స్క్రీన్ స్పేస్ అనేది రాలేదు. సో అదొక బ్యాడ్ థింగ్ బికాస్ తను బిగ్ బాస్ నుంచి ఫేమ్ వచ్చింది తనకి. మేబీ వాళ్ళు విష్ణుప్రియకి చూపిస్తే ఒక సర్ప్రైజ్ లాగా చూపించాలని అనుకుంటున్నారేమో. సో అందుకే తనకి స్క్రీన్ స్పేస్ పెట్టలేదు. సో రీతు చౌదరి డస్ నాట్ డిజర్వ్ దిస్ మచ్ ఆఫ్ స్క్రీన్ స్పేస్. ఇన్స్టెడ్ ఆఫ్ షీ చాలామంది డిజర్వ్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. అండ్ ఈ కాన్సెప్ట్ యాక్చువల్లీ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే హిందీ షో ఆల్రెడీ ఫస్ట్ సీజన్ అయిపోయింది అండ్ సెకండ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎండ్కి వచ్చేసింది లాఫ్టర్ షెఫ్. సో అందులో భారతి వచ్చేసి యాంకర్ అండ్ హర్పాల్ వచ్చేసి జడ్జ్. అండ్ వాళ్ళు ఏంటంటే లాఫ్టర్ షెఫ్ అంటే నవ్వుతూ కుక్ చేయాలి. దెర్ ఈజ్ నో టీఆర్పీ స్టంట్ అండ్ ఫైట్స్ అండ్ ఆల్, ఓన్లీ స్మైలింగ్ అండ్ కుకింగ్. సో ఆ షో అనేది చాలా బాగా నడిచింది, ఫేమస్ అయింది కాబట్టి తెలుగులో కూడా అదే కాన్సెప్ట్ తీయాలని చూస్తున్నారు. లైక్ బిగ్ బాస్ హిందీలో ఉండింది, ఆఫ్టర్ 10 years తెలుగులో షిఫ్ట్ అయ్యింది. సో అలానే ఈ ఫస్ట్ సీజన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది హిందీ షో అండ్ సెకండ్ సీజన్ కూడా సక్సెస్ఫుల్గా ఎండ్ అవ్వబోతుంది 1, 2, 3 ఎపిసోడ్స్లో. సో ఆ షోనే కాపీ చేసుకొని కుక్స్ విత్ జాతి రత్నాలు అని పెట్టారు. బట్ స్టిల్ హోప్ ఫర్ ద బెస్ట్. చూద్దాం ఈ షోలో ఏమేమి న్యూ థింగ్స్. Thank you so much for watching this video. If you like this video, please subscribe my channel. Thank you. Love you guys. Bye bye.